హాయ్ హలో అందరికీ. ఇది నిన్నటి వీడియో అండి. ఈరోజు పెడుతున్నా, నాకు టైం కుదరలేదు. ముందుగా చీకటి పడిపోతుందని చెప్పేసి నిన్న ఈవినింగ్ గడపకి పసుపు కుంకాలు రాసేసుకున్నాను. నిన్న మధ్యాహ్నం అంతా నాన్ వెజ్ వండాను కదా, అందుకే మొత్తం శుభ్రం చేసుకున్నాను. ఈరోజు లక్షవారం అని చెప్పేసి ఫస్ట్ గడపకి పసుపు కుంకాలు రాసుకున్నాను. నాకు రాస్తున్నప్పుడు అయితే మట్టుగా దోమలు కుట్టాయండి బాబు. అందుకే గబా గబా పెట్టేసాను, చాలా ఫాస్ట్ పెట్టేసుకున్నాను. నేను ప్రతి బుధవారం రాసుకుంటానండి. బుధవారం రాస్తాను, ఎందుకంటే లక్షవారానికి శుక్రవారానికి అలా కలిసి వస్తుందని చెప్పేసి బుధవారం రాసుకుంటాను. వంట అంతా అయిపోయాక స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి. నేను నైట్ అన్నీ చేసేసుకుంటాను, నాకు మార్నింగ్ పిల్లలతో అవ్వదు. తులసమ్మను కూడా క్లీన్ చేసేసుకున్నాను. ముగ్గు పెట్టేసాను, పసుపు బొట్లే పెట్టేసి. మా తులసమ్మ క్లీన్ అయిపోయాక తడిబట్ట కూడా పెట్టేసాను ఇల్లంతా. పూసమ్మలు కూడా స్నానం చేసి మళ్ళీ ఒకసారి తోమేసుకున్నాను, ఎందుకంటే నాన్ వెజ్ వండాను కదా అని చెప్పి. మొగ్గలు అయితే ఏరేసుకుంటానండి, ఎందుకంటే ఉండవు మరుసటి రోజుకి. ఇక్కడ పువ్వుల దొంగలు ఎక్కువ. ఎవరైనా నాలాంటి వాళ్ళు ఉన్నారా కామెంట్ చేయండి, నాలో మొగ్గలు తెంపిన వాళ్ళు. మార్నింగ్ అయ్యేసరికి పువ్వులన్నీ చక్కగా విచ్చుకున్నాయండి. ఈ పువ్వు నైట్ మా అమ్మగారు తెచ్చారు, వేరే దగ్గర నుంచి తెచ్చారు. అది మార్నింగ్ ఉంటుందో ఉండదో చూద్దామని చెప్పేసి ఇలాగా ఒక చెంబులో వాటర్ వేసుకొని నేను పెట్టేసుకున్నాను. పువ్వు అయితే చాలా పెద్దదండి, చాలా బాగుంది. అమ్మవారికి పెడదాం అనుకున్నాను, మరేమో ఉంటుందో ఉండదో చూద్దామని చెప్పేసి అలా పెట్టాను. మార్నింగ్ దేవుడి మూల పెట్టేశాను, అది మార్నింగ్ చూద్దాం అనేసి. సమ్మర్ అయితే వచ్చేసింది కదండి, ఇంకా పువ్వులు ఉండవు, వాడిపోతాయి. అమ్మకు పెట్టుకుందామని చెప్పి అనుకున్నాను, కానీ అవ్వలేదు. పక్కన పెట్టేసి ఇంకా వాకిలి అది కడిగేసుకొని నేను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి. నా లక్షవారం పూజ కంప్లీట్ అయిపోయింది. कर्पूर कांति देहाय ब्रह्म जटाधरं पाण्डुरङ्गं शूलहस्तं कृपानिधिं सर्वरोगहरं देवं दत्तात्रेयमहं भजे। जगदुत्पत्तिकर्त्रे च स्थितिसंहारहेतवे भवपाशविमुक्ताय दत्ता జ్ఞానం సరినా